కానీ ఇక్కడ ఇండస్ట్రీలో వెనక నుండి ఏదో ఒక పుష్ ఇచ్చే వాళ్ళు ఉండడము, లేకపోతే ఆల్రెడీ ఫుల్లీ ఇండస్ట్రీలో సెటిల్ అయిన పేరెంట్స్ ఉండడం అనేది, నీకు ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా సక్సెస్ వచ్చినా యూ గో బ్యాక్ టు దెమ్. మనకంటూ ఒకటి ఉంది, ఆల్రెడీ ఒక హిస్టరీ ఉంది, ఒక లెగసీ ఉంది. ఎప్పుడో ఒక రోజు ఇవాళ కాకపోతే రేపు వస్తుంది అనుకోవడం ఒకటి కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి మొత్తం నేనే ప్లాన్ చేసుకోవాలి, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ రావడానికి నేనే ప్లాన్ చేసుకోవాలి, రైట్ నో ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి నేనే ప్లాన్ చేసుకోవాలి, నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో నేనే ప్లాన్ చేసుకోవాలి, ఎవరిని కలవాలో నేనే ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఉండాలో నేనే ప్లాన్ చేసుకోవాలి, ఎలా ట్రెండీగా తయారవ్వాలో, ఎవ్రీథింగ్ ఆన్ యువర్ షోల్డర్స్. బరువు అనిపించట్లేదా? ఇదంతా కొన్ని రోజులు చాలా, ఇంకా ఈ బరువుని ఎవరో ఒకరు మోసుకునే వాళ్ళు, నాతో పాటు మోసే వాళ్ళు ఉంటే బాగుండి అనిపించదా? Oh my God, you actually spoke my heart. అంటే అలవాటు అయిపోయింది నాకు అది, బేసికలీ అలవాటు అయిపోయింది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మా డాడీకి నచ్చేది కాదు, ఎందుకంటే టైమింగ్స్ చాలా ఆడ్ టైమింగ్స్ ఉండేవి. నేను మోడలింగ్ చేసేటప్పుడు 11-12కి అయితే మేము అమీన్పూర్ అని చాలా లోపలికి ఉంటుంది అది. ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది, బట్ స్టిల్ ఇట్స్ ఫార్ ఓన్లీ. సో అది మేము మా ఇంటికి మధ్యలో చాలా ఒక డార్క్ రోడ్ ఉంటుంది, సో భయం ఉంటుంది కదా పేరెంట్స్ ఆబ్వియస్లీ. అండ్ మా డాడీకి అసలు నచ్చేది కాదు, బట్ నాకు చేయాలని ఉండేది. మమ్మీకి చాలా ఇష్టం, కానీ డాడీకి నచ్చదు కాబట్టి ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసేది కాదు. బట్ నేను ఎక్కడికన్నా షోస్ కానీ ఎక్కడికన్నా రమ్మన్నా మంచిగా తయారయ్యి రావడం మమ్మీకి చాలా ఇష్టం. సో ఒక విధంగా అంటే డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను తను ఉన్నంత టైం వరకు షీ సపోర్టెడ్ మీ అలాట్. అంటే నువ్వు ఇలా, అంటే నా ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వగానే షీ వాజ్ లైక్, ఓకే నువ్వు ఇలా ఇక్కడ ఇలా యాక్ట్ చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది. సో మా మమ్మీ యాక్చువల్లీ చిన్నప్పుడు ప్లేస్ చేసేవాళ్ళు. యా, సో ప్లేస్ చేస్తే తనకు కొంచెం ఏదో ఐడియా ఉంది, ఒక ఎక్సైట్ అయిపోతుంది చిన్నపిల్లలాగా మమ్మీ. మా డాడీ కొంచెం ఎక్స్ప్రెసివ్ కాదు, ఇష్టం ఉన్నా ఆయనకు నాకు తెలీదు. సో ఎందుకు మళ్ళీ వీళ్ళు హైపర్ అయిపోతారు, నాకు నచ్చిందంటే అలా ఉంటారు డాడీ. కొంచెం తెలుసు కదా డాడీస్ కొంచెం రిస్ట్రిక్టెడ్ ఉంటారు. సో బట్ ఎనీవేస్ మై మమ్ యూస్ టు లైక్ అ లాట్. సో ఏదున్నా సరే, ఇప్పుడు నాకు షూట్ అయిపోయి, అంటే మనం షూట్లో చాలా చూస్తూ ఉంటాం కదా, ఏదో గొడవలో ఏదో సంథింగ్ వాట్ ఎవర్. సో మా మమ్మీ దగ్గర వెళ్ళాక మా మమ్మీ అంటది, నువ్వు రా, నీకు నచ్చింది నేను వండి పెడతా, నీకు ఇవన్నీ చేసి పెడతా అని. ఇవన్నీ నాకు పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట. సో నీకు పులిహోర వండి పెడతాను, నీకేమన్నా ఎప్పుడన్నా మనసులో బాగాలేకపోతే నా దగ్గరకు వచ్చేసేయి, ఇట్లా ఉండేది. నేను ఏంటంటే నాకు షూట్కి దగ్గర అవుతుందని నేను, అంటే మనకి దూరం ఉండేవి కదా షూట్స్, అప్పుడు పక్కన నా ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండేది అనుకోని రోజు. సో మమ్మీకి ఎప్పుడైనా నువ్వు ఫస్ట్ వచ్చేసి ఇక్కడికి. సో ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ పవర్ ఆర్ ఫేమ్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ అబౌట్ అంటే మన వాళ్ళు అన్నది ఒకటి ఉంటుంది కదా. ఐ థింక్ దట్ ఐ మిస్. But I have my dad, I have my sisters, I have my niece, nephew. నాకు మా చెల్లి వాళ్ళ కూతురు అంటే పిచ్చి ఇష్టం, మా అక్క వాళ్ళ కొడుకు అంటే చాలా ఇష్టం. సో నేను ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళగా, అది ఇంటికి వెళ్ళంగానే వేక్ష అని అనగానే అది వచ్చి కమ్ ఐ విల్ గివ్ యూ అ హగ్, కమ్ అని చెప్పి పట్టుకొని నాకు మంచి లిప్ కిస్ ఇస్తుంది. మా మమ్మీని చూసినట్టే ఉంటుంది. అంటే సడన్గా యూ సీ యువర్ మమ్స్ warmth and love, right? So I see it in my my sisters, yeah, it's his daughter, and also I felt very nice. It's like my mom has come back. So నాకు బాగా అనిపిస్తుంది. అండ్ ఇట్స్ లైక్ అ బిగ్ ఫ్యామిలీ నా. మా అక్కకి ఒక కొడుకున్నాడు, మా చెల్లికి ఒక కూతురు ఉన్నారు, అండ్ ఇట్స్ ఆల్ మై బ్రదర్ ఇన్ లాస్. మై డాడ్ ఈస్ హ్యావింగ్ గుడ్ టైమ్ విత్ గ్రాండ్ చిల్డ్రన్. సో యా, ఈస్ హ్యావింగ్ ఫన్. సో ఐఎమ్ హ్యాపీ. మా మమ్మీ కూడా ఆబ్వియస్లీ చాలా హ్యాపీగా ఉండేది. మా మమ్మీకి ఎప్పుడు నేను ధైర్యం చెప్పేదాన్ని. అండ్ షీ యూస్ టు ఫీల్, బికాస్ షీ వాజ్ డయాబెటిక్ కదా, మధ్యలో షీ యూస్ టు ఫీల్ వెరీ లో. అంటే నా హెల్త్ ఏమైపోతుందో ఏమైపోతుందో కొంచెం ఎక్కువ భయపడేది అనమాట. సో నేను ఏం కాదు, నీకు రేపు అక్కకి ఎవరో కొడుకో కూతురో పుడతాడు కదా, నువ్వు ఆగు, నువ్వు ఎందుకు ఇలా అవుతున్నావు అని చెప్పి నేను ధైర్యం చెప్పేదాన్ని మమ్మీ. హైలీ అంటే ఎక్కువ ఉండేదా? అంటే ఇప్పుడు మనకి మెంటల్ హెల్త్ గురించి అవేర్నెస్ వచ్చింది, అప్పట్లో ఏమీ ఉండేది కాదు, ఏమి నథింగ్. ఇప్పుడు మనం ఓపెన్గా మాట్లాడుతున్నాం చాలా వాటి, అలా ఉంటుందని కూడా తెలియదు. సో ప్రాబ్లీ తను ఏంటి అంటే, మై మమ్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. ఎందుకు అంటే మేము అంటే మరీ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. మై డాడ్ యూస్ టు గెట్ 500 రూపీస్ శాలరీ, 3 పిల్లలు. సో మేము మా చెల్లి వాళ్ళ స్కూల్లో ఒక ఫెస్ట్ లాగా అయ్యింది, స్కూల్లో ఏదో సంథింగ్ ఫంక్షన్ ఏదో అవుతే
వీ హ్యాడ్ ఓన్లీ 10 రూపీస్ నోట్ మా డాడీ దగ్గర. సో మమ్మీ ఈ అంటే ఇలా ఉంటే ముందుకు వెళ్ళలేదు ఫ్యామిలీ. సో షీ స్టార్టెడ్ టెక్స్టైల్ బిజినెస్, ఇంట్లోనే బట్టలు పెట్టి. సో నేను ప్రతి ఇంటికి వెళ్ళి కొత్త బట్టలు వచ్చాయి, కొత్త స్టాక్ వచ్చాయి అని చెప్పి నేను సైకిల్ మీద వెళ్ళి చెప్పేదాన్ని. సో మనీ కలెక్షన్కి కూడా నేనే వెళ్ళేదాన్ని. మళ్ళీ మమ్మీ ఎప్పుడు నన్నే చూస్ చేసుకునేది. బట్టలు మడత పెట్టడానికి, ఫోల్డ్ చేసి కవర్లో పెట్టడానికి అక్క చెల్లి చేసేవారు. సో నేను సైకిల్ మీద వెళ్ళడానికి నేను వెళ్ళేదాన్ని. కొత్త స్టాక్ వచ్చినా మమ్మీతో పాటు, అదే మమ్మీ బట్టలు కొనడానికి వెళ్ళినా హోల్సేల్లో తీసుకొని రీటైల్లో అమ్మేదన్నమాట మమ్మీ. సో షీ స్టార్టెడ్ దట్ బిజినెస్ బికాజ్ ఇంట్లో గడవాలి కదా అని చెప్పి స్టార్ట్ చేసింది. సో నేను మా మమ్మీని చూసి ఎంత కష్టపడేదో చూసి, ఎక్కడైతే బట్టలు కొనేదో వాళ్ళందరికీ హిందీలో మాట్లాడేవారు. మమ్మీకి హిందీ రాదు, తెలుగులో మాట్లాడి డీల్ సెట్ చేసేది. తెలుగులో మాట్లాడి అక్కడ అంటే అప్పుడు 50,000 1 lakh అంటే చాలా ఎక్కువ కదా. సో అక్కడ ఈ 50,000 1 lakh పెట్టి ఒక 25,000 ఇచ్చి ఈ 1 lakh సరిపడా గార్మెంట్స్ తీసుకొని వచ్చి అవి అమ్మి మళ్ళీ వెళ్ళి వాళ్ళకి కొంచెం మళ్ళీ డబ్బులు కట్టి మళ్ళీ అంటే ఇట్లా రొటేషన్ చేస్తూ ఉండేది. సో షీ వాజ్ వెరీ క్లెవర్, లైక్ ద స్మార్ట్. అంటే నీకు ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఫైనాన్షియల్గా చాలా ఇది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఏదో ఒకటి చేయాలి ఫ్యామిలీ కోసం. సో తను అలా చాలా చేసింది. అండ్ మెల్లగా మాది ఫైనాన్షియల్ స్టెబిలిటీ పెరిగింది. ఇంట్లో ఒక గోల్డ్ చైన్ వచ్చింది. ఇట్స్ నాట్ దట్ డాడీ ఏం చేయలేదు కదా, డాడీ కూడా చాలా కష్టపడ్డారు. బట్ స్టిల్ గవర్నమెంట్ జాబ్ డాడీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో ఆ టైంలో అంతే ఉండింది శాలరీ, బట్ ఫ్యామిలీకి సరిపోయేది కాదు. సో గ్రాడ్యువల్గా మాది ఫైనాన్షియల్ స్టెబిలిటీ మెల్లగా ఒక మిడిల్ క్లాస్కి పెరిగింది, వచ్చింది. సో షీఈ్ ఆల్వేస్ మై ఇన్స్పిరేషన్. సో నేను ఇప్పటికీ అరే ఇట్లా చేసి ఉండాల్సిన, అట్లా చేసిన అంటే నాకు మమ్మీ అంటే అరే ఏం కాదు, ఎక్కడి నుంచైనా నువ్వు స్టార్ట్ చేసుకోవచ్చు. నీకు మధ్యలో నీకు ఒకటి పోయింది అంటే నువ్వు ఏదన్నా నీకు నచ్చింది, నువ్వు చేద్దాం అనుకునే నీకు ఇంట్రెస్ట్ ఉన్నది, నువ్వు స్టార్ట్ చేసుకొని నువ్వు చేసుకోవచ్చు అనేది ఐ బిలీవ్ ఇన్ ఇట్ బికాస్ ఆఫ్ మై మమ్.